హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి సమ్మర్ బెస్ట్ డ్రింక్తో మీ ముందుకు వచ్చానండి. ఈ మండే వేసవిలో మనమంతా చాలా నీరసించిపోతున్నాం కదా, ఆ నీరసాన్ని నిమిషాల్లో తగ్గించే ఒక హెల్దీ డ్రింక్ అండి. సో దాని పేరు వచ్చేసి సత్తు షర్బత్. ఆ సత్తు షర్బత్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. తప్పకుండా కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయొద్దండి వీడియోని. ఇప్పుడు సత్తు పౌడర్ని ఎలా చేయాలో చూద్దామండి. ఇవి తినే శనగలండి, మామూలుగా షాప్లలో దొరుకుతుంది. ఇవి ఉప్పు శనగలు ఉంటాయి, మామూలు శనగలు ఉంటాయి. మనకి అందుబాటులో ఉండే శనగలు తీసుకొని ఈ విధంగా బాగా పొట్టు నలిపేసి చెరిగి పొట్టు లేకుండా పప్పుల్ని తీసి పెట్టుకోవాలండి. సో ఇలా అవుతుంది. మనము దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా కొట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పొడిని జల్లి పెట్టుకోవాలండి. ఎందుకంటే దీని లోపల కొంచెం బరకబరకగా అనిపిస్తుంది కదా, అవన్నీ తీసి పెట్టేవాళ్ళంటే ఖచ్చితంగా మనం జల్లించుకోవాలి. ఇప్పుడు జల్లించి దీన్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలండి. మనం ఎప్పుడు సత్తు షర్బత్ కావాలంటే అప్పుడు తీసి దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. సత్తు షర్బత్కి కావలసిన పదార్థాలు: ఆనియన్స్, నిమ్మకాయ, జీలకర్ర పొడి, మిరపకాయలండి. ఇప్పుడు సత్తు షర్బత్ నేను ఒక మనిషికి ప్రిపేర్ చేస్తున్నానండి. 3 స్పూన్ల వరకు సత్తు షర్బత్ పౌడర్ని బౌల్లో తీసుకోవాలి. వేయించిన జీలకర్ర పొడిని 1/2 స్పూన్ తీసుకోవాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఒక 3 స్పూన్ల వరకు తీసుకోవాలి. సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి 1/2 స్పూన్ కలుపుకోవాలండి. నిమ్మరసం అండి, మనకు ఎంత పులుపు కావాలో అంత కలుపుకోవాలి. నేనైతే పుల్లగా తాగుతాను కాబట్టి ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ని 1/2 కప్పు దాకా పోసుకోవాలండి. ఉండలు లేకుండా స్పూన్తో మనం బాగా కలుపుకోవాలండి. మన కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ని పోసుకోవచ్చండి. మనకు చిక్కగా కావాలంటే కొంచెము పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఉప్పు చూసుకొని మనం తక్కువైతే వేసుకోవచ్చు, కానీ బీపీ పేషెంట్స్కి సాల్ట్ అయితే అవసరం లేదు కాబట్టి వాళ్ళు అలాగే తాగేవచ్చు. ఈ మండే వేసవిలో శరీర వేడిని, నీరసాన్ని తగ్గించే అమృతం లాంటి బెస్ట్ సమ్మర్ డ్రింక్ ఈ సత్తు షర్బత్ రెడీ అండి. సో ఉద్యోగస్తులు, పిల్లలు అందరూ మధ్యాహ్నం ఇంటికి రాగానే ఈ షర్బత్ని ఇచ్చారంటే ఇట్టే కూల్ అయిపోతారండి. అంతేకాకుండా ఈ నీరసాన్ని కూడా నిమిషాలు తగ్గించేస్తుంది. మనకి చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చండి, అలాగే తాగేస్తామనుకుంటే అలాగే తాగేవచ్చండి. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ద బెస్ట్ సమ్మర్ డ్రింక్ సత్తు షర్బత్ని ఎలా చేయాలో చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.